హాయ్ ఫ్రెండ్స్, మనం మేనిఫెస్టింగ్ చేసే టైంలో మన ఎన్విరాన్మెంట్ అంటే మన చుట్టూ ఉన్న ప్రాంతం మనల్ని ఎంతలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనే దాన్ని బట్టి మన మేనిఫెస్టింగ్ అయితే ఉంటుంది. సో ఎందుకు చాలా మందికి స్లో అవుతుంది మేనిఫెస్టింగ్. సో దీన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో నా పేరు వెంకట్, అండ్ మేనిఫెస్టింగ్ కోచ్ అండ్ క్వాంటమ్ మేనిఫెస్టింగ్ కోచ్ అనమాట. ఎన్విరాన్మెంట్ అంటే ఏంటంటే మనం మేనిఫెస్టింగ్ చేస్తాం. మేనిఫెస్టింగ్ చేసే టైంలో ఏముండాలంటే మన హౌస్ అంటే నెగిటివ్ పీపుల్స్ ఉండడం వల్ల మనకి ఇంపాక్ట్ అయితే జరుగుతుంది. సో మనం ఏ కంటెంట్ కంటెంట్ చేస్తున్నాం అదైతే ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే మనకి కన్జ్యూమ్ చేస్తాం కదా డేటా. సో వైలెన్స్ మూవీ చూడకూడదు, న్యూస్ చూడకూడదు. సో ఇవన్నీ చూడడం వల్ల ఏంటంటే మళ్ళీ రిలేషన్షిప్స్ ఉంటాయి. మనకి గుడ్ ఫ్రెండ్స్ ఉంటారు, బ్యాడ్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ చేస్తారు అనమాట. ఇవన్నీ మన మైండ్ అనేది ప్రభావం చూపిస్తాయి. ఏంటంటే కొంచెం హై ఫ్రీక్వెన్సీలో ఉన్నాం అనుకోండి మనం, అంటే మ్యానిఫెస్టింగ్ అవుతుంది దగ్గరికి వచ్చేసరికి మన డేటా బీయింగ్కి ఒకేసారిగా డౌన్ అవుతాం అనమాట. కారణం ఏంటంటే మన ఎన్విరాన్మెంట్, అంటే మన చుట్టూ ఉన్న ప్రదేశం. మనం ఏంటంటే ఎప్పుడు చూసినా సరే కాన్సెప్ట్స్ నెగిటివ్ మీద మాట్లాడుతున్నాం అనుకోండి, మీరు ఎంత పాజిటివ్ ఉన్నా సరే మనం ఏంటంటే ఆయన ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అవుతాం. సో ఆయన ఫ్రీక్వెన్సీ ఎగ్జాంపుల్ ఎంత నెగిటివ్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది, ఆబ్వియస్లీ లో ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా. సో లో ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అవుతాం. మన బయోఫీల్డ్ ఉంటుంది మనం చుట్టూ ఏంటంటే ఎగ్జాంపుల్. సో మనకి బయోఫీల్డ్ అయితే ఉంటుంది ఇట్లా కనిపిస్తుంది కదా, ఇట్లా మన బయోఫీల్డ్ అయితే ఉంటుంది. మీ ఫ్రెండ్కి ఎగ్జాంపుల్ నెగిటివ్ పీపుల్స్కి అయితే బయోఫీల్డ్ అనేది ఉండదు. బయోఫీల్డ్ అనేది ఉండదు అనమాట. సో మీకు బయోఫీల్డ్ ఉంటుంది, మీ ఫ్రెండ్కి బయోఫీల్డ్ ఉండదు. సో ఎప్పుడైతే మనకి ఎనర్జీ మిక్స్ అవుతుందో, అంటే అంటే యాంప్లిఫై అంటే రెండు కనెక్ట్ అవుతాయో, మీ వైబ్రేషన్ కూడా పోతుంది. అంటే మీరు కూడా ఫ్రీక్వెన్సీ లో అయిపోతారు. దట్స్ వై మనకి ఏంటంటే మన సిచ్యువేషన్స్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఒక ఇంట్లోకి వెళ్ళగానే మనకి లో ఫ్రీక్వెన్సీ లాగా అయిపోతుంది. అంటే ఒక ఫ్రెండ్ కలగానే ఎనర్జీ వస్తుంది. అంటే పాజిటివ్ ఫ్రెండ్స్ ఉంటారు, నెగిటివ్ ఫ్రెండ్స్ ఉంటారు. ఒకళ్ళు చూసినప్పుడు ఎనర్జీ వస్తుంది, ఒకళ్ళు చూసినప్పుడు డ్రాప్ అయిపోతుంది. సో మన ఫ్రీక్వెన్సీ కూడా కాపాడుకోవడమే. ఎగ్జాంపుల్ మీరు గుడికి వెళ్ళారు అనుకోండి, ఎట్లా ఉంటుంది, హ్యాపీగా జాయ్ఫుల్గా ఉంటుంది కదా. సేమ్ టైము మీరు హాస్పిటల్కి వెళ్ళండి, ఎట్లా ఉంటుంది ఎన్విరాన్మెంట్. సో ఇది ఎగ్జాంపుల్ మనకి ఫ్రీక్వెన్సీ అనమాట. మన ఫ్రీక్వెన్సీని కాపాడుకోవడం కూడా ఆర్ట్ అనమాట. మీకు మరి ఎక్కడ ఉండాలనే క్వశ్చన్ అయితే రావచ్చు, చూస్తున్నారు కదా. సో అది కామన్ అనమాట. సో అప్పుడు ఏం చేయాలంటే ఏదైతే మీరు ఏదైతే ఉంటున్నారో హౌస్ దాన్ని క్లీన్గా ఉంచుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఏం చేస్తారంటే మనం ఎక్కువ పుస్తకాలు చదవడానికి ట్రై చేయండి. ఏదైనా బుక్స్ ఉంటే రాయడానికి, లేకపోతే రైటింగ్ చేయడానికి ట్రై చేయండి. మేనిఫెస్టింగ్ చేస్తున్న టైంలో ఇవన్నీ కూడా ఖచ్చితంగా పాటించాలి. మేనిఫెస్టింగ్ అనేది ఒక దీక్ష లాంటిది అనమాట. సో ఒక మాలది ఎట్లా వేసుకుంటారో ఇది కూడా అంతేనమాట. తర్వాత పార్క్స్కి వెళ్తాం, అంటే పార్క్కి వెళ్ళి ఎన్విరాన్మెంట్కి వెళ్ళి ఏదైతే చేస్తున్నారో దాన్ని అచీవ్ చేసుకుంటాం. ఇట్లా చేస్తూ ఉండాలన్నమాట. సేమ్ టైం నేచర్తో కొన్ని కనెక్ట్లో ఉండాలి. మీ చుట్టుపక్కల ఉన్న చెట్లు ఉంటే వాటితో ఉంటే వాటితో కనెక్ట్గా ఉండాలన్నమాట. మనకి నేచర్కి దగ్గర అవుతూ ఉండాలి. సేమ్ టైం మ్యూజిక్ వింటూ ఉండాలన్నమాట. మ్యూజిక్ అనేది ఇన్స్టెంట్గా మనకి ఏంటంటే బ్యాడ్ థాట్స్ వచ్చిందనుకోండి, ఇన్స్టెంట్గా గుడ్లోకి షిఫ్ట్ అయిపోతాం, గుడ్ ఫ్రీక్వెన్సీలోకి. దట్స్ వే ఏంటంటే మనకి 800 ఫ్రీక్వెన్సీ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో పెద్ద 700 ఫ్రీక్వెన్సీ వస్తుంది. ఇవన్నీ కూడా ఫ్రీక్వెన్సీ అనేవి మన బాడీలో ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. అంటే మన బాడీ లెవెల్స్ని బట్టి ఫ్రీక్వెన్సీలు ఉంటాయి. 1000 ఫ్రీక్వెన్సీ అయితే ఉండాలి. 1000 ఫ్రీక్వెన్సీ లేకుండా అయితే మేనిఫెస్టింగ్ అయితే జరగదు. సో ఇవన్నీ కూడా చూసుకోండి. సో ఎన్విరాన్మెంట్ అయితే మంచిగా ఉండేది చూసుకోండి. నెగిటివ్ పీపుల్స్ పైన, నెగిటివ్ అండ్ అట్మాస్ఫియర్ పైన అయితే దృష్టి పెట్టబాకండి. సో న్యూస్ చూడొద్దు. న్యూస్ చూడడం వల్ల మన బ్రెయిన్లో అమిగ్డాలా ఉంటుంది, అది యాక్టివేషన్ అయిపోయింది అనుకోండి, మనం ఫ్రీక్వెన్సీ డౌన్ అయిపోతాం. సో సైంటిఫిక్ పరంగా కూడా మనకి లో అయిపోతాం అనమాట. సో చాలా మందికి ఇది అంతే కూడా తెలియదు. ఏదో లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తున్నాం, మేనిఫెస్టింగ్ చేస్తూ ఉంటారు. సో అట్లా కాదు, ఒక పర్టికులర్గా రూల్స్ ఫాలో అవ్వాలి. రూల్స్ ఫాలో అయిన వాళ్ళకి మేనిఫెస్టింగ్ అయితే జరుగుతుంది. మనం కూడా సాక్రిఫైస్ చేయాలన్నమాట కొంచెం అయితే. సో అర్థమైంది అనుకుంటే కదా. సో సేమ్ టైం మేమైతే క్వాంటమ్ మేనిఫెస్టింగ్ 1-to-1 క్లాసెస్ కొంతమంది మాత్రమే ఇస్తున్నాం అనమాట. మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే విఐపి సెషన్స్ అయితే జరుగుతుంది. అంటే బెడ్గా ఉంటుంది, ఫీ అయితే ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు. సో క్వాంటమ్ మేనిఫెస్టింగ్, నాట్ లా ఆఫ్ అట్రాక్షన్ ఇది కాదు. సో అంతా కూడా సైంటిఫిక్ లెవెల్లో ఉంటుంది. న్యూరో సైన్స్, క్వాంటమ్ ఫిజిక్స్, క్వాంటమ్ షిఫ్ట్ ఇవన్నీ ఉంటాయి అనమాట. సో మీరు ఎక్కడ చూసి కూడా ఉండరు ఇట్లాంటివి. సో మనకి చాలా మందికి అయితే టెస్టిమోనియల్స్ కూడా చేసుకోవచ్చు. మనకి చాలా మందికి 100% అయితే రిజల్ట్స్ వస్తాయి. మీరు మనీ బ్యాక్ గ్యారెంటీ కూడా ఇస్తున్నాం అనమాట. సో
సో రిజల్ట్స్ రాకపోతే మనీ బ్యాక్ కూడా ఇస్తాం అనమాట, ఇప్పుడు నుండి పెట్టామన్నమాట. సో అంత కాన్ఫిడెంట్ అయితే ఉంది మా వర్క్ పైన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి. 800 పైనే ఉంది ఇప్పుడు. Hmm? కొంచెం మనీ ఫ్లో కూడా స్టార్ట్ అయింది సార్ నాకు. Hmm. బాగుంది సార్. అంతకుముందు మీరు అటెండ్ అయిన కారణం మన బాడీలో కానివ్వండి, సో బయట ఎన్విరాన్మెంట్ కానీ చేంజెస్ ఏమన్నా పర్లేదు కదా, అంటే హెల్త్ విషయంలో, అంటే ఆల్ఫా షీట్ ఇవన్నీ